హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతాస్ లైఫ్ లేట్లీ. సో డే 1 ఇన్ షికాగో. పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఫుల్ పడుకుని తినేసి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. ఈరోజు మా ఫ్రెండ్స్తో నేను బయటకు వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నామంటే షికాగో బీన్ చూడడానికి వెళ్తున్నాం అండ్ లేక్ సైడ్ నుంచి వెళ్తున్నాం సైక్లింగ్ చేసుకుంటూ. సో యా కొంచెం డే 1 ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. తర్వాత ఏమైందో నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. మేమైతే లిఫ్ట్ సైకిల్స్ వేసుకొని స్టార్ట్ అయిపోయి మిషిగన్ రివర్ సైడ్ నుంచి డౌన్ టౌన్కి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ వన్ ఆఫ్ ది పాయింట్ ఇది మిషిగన్ లేక్ చూడడానికి. షికాగో మిషిగన్ లేక్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇటు సైడ్. అండ్ పక్కా సైక్లింగ్ అయితే చేసుకుని రండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము ఆల్మోస్ట్ ఓన్లీ లేక్ సైడ్ 3 miles సైక్లింగ్ చేసుకుంటూ డౌన్ టౌన్కి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ ఆల్మోస్ట్ డౌన్ టౌన్ ఎంటర్ అయ్యేసరికి ఒక దగ్గర అయితే ఆగాము. ద వ్యూ ఈజ్ లైక్ టూ గుడ్ అనమాట. అసలు ఆ కళ్ళతో చూసేది ఫోన్లో చూసేది నాకు తెలియదు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో, బట్ ఇట్స్ టూ బ్యూటిఫుల్. టూ బ్యూటిఫుల్. ఆల్రెడీ నేను షికాగో డౌన్ టౌన్కి ఒకసారి వచ్చాను, బట్ ఫుల్గా చూడలేదు. ఇది నా సెకండ్ టైం రావడం. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే చూస్తున్నాను. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్. దిస్ నథింగ్ ఐఎమ్ డూయింగ్, జస్ట్ సీయింగ్ అండ్ ఎంజాయింగ్. గైస్, షికాగో అందాలు, డౌన్ టౌన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వా. సో ఇప్పుడు మీరు చూసేదంతా బీన్, షికాగో బీన్ ఆపోజిట్లో అనమాట. ఇవంతా డౌన్ టౌన్ అండ్ రైట్ సైడ్ బీన్ అయితే ఉంటుంది. నేను ఒక లుక్ ఇస్తాను. సో కనిపించేది బీన్. అది చూడడానికి ఇట్లా చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. జస్ట్ వాక్ చేస్తున్నాం పాత్వేలో. అండ్ బీన్ ఆపోజిట్లో ఇట్లా డౌన్ టౌన్ లెఫ్ట్ సైడ్ అంతా కనిపిస్తూ ఉంటుంది మీకు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చాలామంది అమ్ముతారు కూడా చిన్న చిన్న థింగ్స్ అన్నీ. అండ్ ఆ ప్యారెట్స్ అయితే $15 అంట దాన్ని పెట్టి ఫోటో దిగడానికి. చాలా క్యూట్ ఉన్నాయి, బట్ మేమైతే దిగలేదు. సో ఫైనలీ చాలా దూరం నడిచాం మనం. ఇప్పుడేంటి లైన్ లేకుండా ఫోటో దిగకూడదా? పక్క నుంచి దిగుతామంటే దిగినవురా? ఓకే. ఫైనలీ బీన్కి అయితే వచ్చాము. చాలా దూరం నడిచి, అది చాలా దూరం నడిచాము. మీరు అది గమనిస్తున్నారా? వా, ఓ మై గాడ్, దట్స్ బ్యూటిఫుల్. బాగుంది. గైస్, ఇదే షికాగో బీన్ ఇన్ డౌన్ టౌన్. మొత్తం అంతా డౌన్ టౌన్ కనిపిస్తుంది వెనక. యా, వావ్. ఫైనలీ కొంచెం సేపు నడిచాక బీమ్ వచ్చింది. ఇక్కడైతే ఫొటోస్ దిగుదాం అనుకుంటున్నాం. వా, వావ్. అది నేనే వావ్. బీన్ లోపలికి వస్తే ఇట్లుంటుంది అనమాట. గాయస్, మేమైతే కొంచెం ఫుడ్ తినలేదు, మధ్యాహ్నం తినొచ్చాము. సో ఇప్పుడు మేము ఫుడ్ తినడానికి అయితే స్టాప్ అవుతాము. అండ్ బీమ్ చూసేసి నటెల్లా స్టోర్కి వచ్చాము. ఇది వన్ అండ్ ఓన్లీ స్టోర్ ఇన్ షికాగో. మీరు ఈ డౌన్ టౌన్ చూస్తున్నారు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే చాలా నచ్చింది. సో నేనైతే ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ నటెల్లా స్టోర్లో ఉన్నాను. సో యా, ట్రై చేస్తాము. యూఎస్ మొత్తంలోనే 2 ప్లేసెస్లో ఉంది నటెల్లా స్టోర్. ఒకటి షికాగో అండ్ అనదర్ స్టేట్ న్యూయార్క్ అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలీదు. బట్ లోపల అయితే చాలా బాగుంది. చాలా కైండ్ ఆఫ్ వెరైటీ నటెల్లా ఫుడ్స్ అయితే ఉన్నాయి. అండ్ బాటిల్స్ ఉన్నాయి, నటెల్లా బాటిల్స్. అండ్ ఇక్కడ కస్టమైజేషన్ కూడా చేస్తున్నారు. నటెల్లా మీద మీ పేరు, లైక్ నటెల్లా బాటిల్ మీద మీ పేరు రాసి ఇట్లా కస్టమైజేషన్స్ కూడా చేస్తున్నారు. అండ్ మేమైతే అప్పర్ డెక్లో అయితే కూర్చున్నాము. కింద పైన ఉంటాయి, పైన కూర్చున్నాము. కొంచెం ఉన్న మెనూలో మీకు
మీకు నచ్చిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసి మీరు టేబుల్ దగ్గర వెయిట్ చేస్తే వాళ్ళే సర్వ్ చేస్తారు. మేము అయితే సమ్ వాఫుల్ నటెల్లా విత్ ఫ్రూట్స్ అండ్ సమ్ దోసా నటెల్లా అంట, ఈ రెండు అయితే ట్రై చేసాం. మాకైతే చాలా నచ్చింది అండ్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంత దూరం వచ్చి చూడకుండా వెళ్తాను అనుకున్నా, ఫైనల్లీ అట్లీస్ట్ లోపలికి వెళ్ళి ఫుడ్ కూడా ట్రై చేసాము. అండ్ దెన్ వీ స్టార్టెడ్ వాకింగ్. సో హార్ట్ ఆఫ్ షికాగో మిడిల్ పాయింట్లో ఉన్నాను. వాటర్స్, టవర్స్, ట్రంప్ టవర్స్ అస్సలు చెప్పలేనంత బ్యూటిఫుల్గా ఉంది. ఐ నెవర్ థాట్ ఐల్ బీ ఎక్స్పీరియన్సింగ్ దిస్. అండ్ నేను లాస్ట్ టైం షికాగో వచ్చినప్పుడు నాకు చూసే టైం లేదు, బట్ ఈసారి అయితే కంపల్సరీ చూడాలి అని చెప్పి ఐ వాజ్ లైక్ వాకింగ్ అనమాట. నేను ఆల్మోస్ట్ 4 hours నడిచాను డౌన్ టౌన్ అంతా. అంత నచ్చింది నాకు. నేను మళ్ళీ వస్తా అంటే ఓన్లీ డౌన్ టౌన్ కోసమే వస్తా షికాగో. వెరీ వెరీ బ్యూటిఫుల్. మీరందరూ కూడా వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి. నేను ఫోన్లో రికార్డ్ చేసింది, నా ఐస్తో చూసింది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు కూడా పక్కా ఎక్స్పీరియన్స్ చేయండి షికాగో వచ్చి. వావ్, జస్ట్ వావ్ గాయస్. మేము డౌన్ టౌన్ అంతా తిరుగుతున్నాం కాబట్టి ఆ ఫుడ్ దొరికిన దగ్గర ఆగుతున్నాం, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం, తింటున్నాం. సో ఫైనలీ మేము డౌన్ టౌన్ రివర్కి అయితే వచ్చాము. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ వ్యూ గాయస్. ఓ మై గాడ్, వావ్. నాకైతే చాలా నచ్చింది షికాగో డౌన్ టౌన్. ఇట్స్ జస్ట్ సో గైస్, మేమైతే ఫస్ట్ డౌన్ టౌన్కి ఎలా వచ్చామంటే ఇక్కడ లిఫ్ట్ అనే సైకిల్ ఉంది. ఆ సైకిల్ని యాప్ ఇన్స్టాల్ చేసుకుని సైకిల్ స్కాన్ చేసి వచ్చాము. సో మేము ఆల్మోస్ట్ అంతా చూసేసాము. అండ్ ఈవినింగ్స్ కొంచెం ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం. అండ్ వాళ్ళు కొంచెం ఇందాక నటెల్లా స్టోర్లో ఆ స్వీట్ తిని వాళ్ళకి కడుపులో తిప్పుతుందంట. సో వాళ్ళు అక్కడ ఏంటి టాకో అండ్ బరిటోస్ ఏదో తింటున్నారు. మన ఇంటి దగ్గర ఎప్పుడు మెక్సికన్ ఫుడే కాబట్టి నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ బయట రెస్టారెంట్లో తిందామని చెప్పి. సో నేనైతే హార్ట్ ఆఫ్ ది షికాగో డౌన్ టౌన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. ఆల్మోస్ట్ 4 hours నడిచాము. ఐ వాజ్ లైక్ వావ్, నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్